అందాల కిరీటం దక్కింది. కానీ 24 గంటలు కూడా ఆ సంబరం నిలవలేదు. వెంటనే జైల్లో పడే పరిస్థితి వచ్చింది. ఎవరామె? ఎందుకు ఈ క్రైసిస్లో పడింది? సుపర్ని నొయినాంతాంగ్, థాయ్ బూటీ క్యూన్, అలాగే ఈమెను ఫ్రాన్స్ బేబీ అని కూడా పిలుస్తుంటారు. 27 ఏళ్ల బేబీకి అందాల కిరీటం దక్కిన మరుసటి రోజే పెద్ద చిక్కులోనే ఇరుక్కుంది. దీంతో ఆమె చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. బ్యూటీ క్వీన్గా ఎంపికైన మరుసటి రోజే ఆమె అశ్లీల వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. దీంతో ఆమె కిరీటాన్ని వెనక్కి తీసుకున్నారు. మరి ఆ వీడియోలో ఉన్నది ఆమెనా, లేక ఏదైనా కుట్ర జరిగిందా అనే సందేహాలు రావడం సహజం. దీనికి సమాధానం ఈ బ్యూటీనే ఇచ్చేసింది. అందులో ఉన్నది తానేనని, కానీ ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో వివరణ ఇచ్చింది. కరోనా టైంలో తన తల్లి జబ్బుతో మంచాన పడిందని, ఆ టైంలో ఆర్థిక సమస్యలను దాటడానికి ఒక అశ్లీల వెబ్సైట్కి పనిచేశానని చెప్పింది. అయినా ఫలితం లేదని, తన తల్లి ఎంతో కాలం బతకలేదని ఆమె వివరణ ఇచ్చింది. ఈ ఘటన తనకు విలువైన జీవిత పాఠాన్ని నేర్పింది అంటుంది. ఇక ముందు ఫ్యూచర్లో ఎలాంటి తప్పు చేయనని ఫ్యాన్స్కి మాట ఇచ్చింది. అయితే తాను బ్యూటీ క్వీన్ కిరీటం గెలిచిన వెంటనే ఇలా వీడియోలు రావడం వెనుక కుట్ర ఉందని, వాటిని ఇంటెన్షనల్గా బయటపెట్టిన వాళ్ళని కోర్టుకు లాగుతానని ఆమె వార్నింగ్ ఇచ్చింది. ఈ వివరాలన్నీ చెప్తూ ఆమె ఆర్గనైజర్లు ఫ్యాన్స్ని ఉద్దేశిస్తూ ఫేస్బుక్లో పెద్ద పోస్ట్ పెట్టింది. థాయిలాండ్లోని 76 ప్రావిన్స్లకు విడివిడిగా అందాల పోటీలు నిర్వహిస్తారు. ఆ పోటీల్లో గెలిచిన 76 మంది మధ్య జాతీయ స్థాయి పోటీలు పెడతారు. అక్కడ గెలిచిన వాళ్ళని మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీకి పంపిస్తారు. ఇలా 27 ఏళ్ల సుపర్ని అందాల బామ్గా గెలిచి కిరీటం దక్కించుకుంది. కానీ ఆ వెంటనే ఆమె న్యూడ్ వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో మరుసటి రోజే టైటిల్ వెనక్కి తీసుకొని ఆమెను డిస్క్వాలిఫై చేశారు. అయితే ఫేస్బుక్లో బేబీ ఇచ్చిన సుదీర్ఘ వివరణకు ఫ్యాన్స్ కన్విన్స్ అయిపోయారు. ఆమెను సపోర్ట్ చేస్తున్నారు. ఇటు బేబీ తనను జాతీయ స్థాయి పోటీలో అనుమతించాలని కోరుతుంది. నిజానికి ఇలా అందాల పోటీలో పాల్గొనే ముందు కంటెస్టెంట్లు తాము అశ్లీల కార్యకలాపాలకు పాల్పడడం లేదని హామీ ఇస్తూ సైన్ చేయాలి. కానీ వాళ్ళు చెప్పింది అబద్ధమని తేలితే వాళ్లపై క్రిమినల్ చర్యలు ఉంటాయి. ఇప్పుడు ఆమె అబద్ధం చెప్పిందని తేలింది కాబట్టి ఆమెకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్తున్నారు.